సద్గురు మహారాజుకు జై. శ్రీ అచల సిద్ధూరమణయ స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసులు స్వామి రచించినటువంటి ప్రకృతి పురుషుడు పరమపురుషుల యథార్థ దర్శనమైనటువంటి చిన్న గ్రంథం నుండి ఈరోజు 11వ కందార్థాన్ని చెప్పుకుందాం. మనసిచ్చి వినుమునింకను మహతత్వంబైన పిండ బ్రహ్మాండములున్ పిమ్మట చెలియించని అచలంబును వివరముగా తెల్పేదా వినుమో సుజ్ఞాన పదిలముగ మదిలో నిలుపు విజ్ఞాన. సృష్టికాధారమైన ప్రకృతి పురుషులను అతీతమయ్యున్న పరమ పురుషును తెల్పెద వినుమో సుజ్ఞాన పదిలముగ మదిలో నిలుపు విజ్ఞాన. మరి ఆ శిష్యుని తన చెంత చేర్చుకొని గురువు చెప్తున్నాడు, నాయన కుమార, విశదముగా తెలిపిదను, మనసిచ్చి వినుము. మన కంటికి కనిపించేది మరియు ఒకటి కనిపించనిది, ఇవి రెండూ కలిసి అండపిండ బ్రహ్మాండములుగా ప్రకృతి పురుషులై ఈ కంటికి కనిపించే జగత్తుగాను కనిపించిన దైవంగాను ఉన్నవి. మరియు అచల పరిపూర్ణము ఉన్నది. ఈ అచల పరిపూర్ణము కంటికి కనిపించక ఈ జగత్తుకు అతీతంగా ఉన్నదని నీ మదిలో నిలుపుకొనుము. అంటే వివరమేమనగా దీని వివరము, నాయన కుమార, నేను చెప్పే ఈ విషయాన్ని నువ్వు శ్రద్ధగా వినుము, మనసిచ్చి వినుము. అంటే చంచల మనసు లేకుండా మరి నీవు భక్తి శ్రద్ధలతో శ్రద్ధగా వినుము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా నువ్వు ఈ గురువాక్యాన్ని శ్రద్ధగా వింటే నీకు జ్ఞానం కలుగుతుంది నాయన. మరి బ్రాహ్మణోర్ అవ్యక్తో మహతు మహతే మహదాంకార పంచతన్మాత్రాన్ని మహాపంచభూతబ్బో అఖిలం జగత్ త్రిశిక బ్రాహ్మణ ఉపనిషత్తు చెప్పిన వాక్యరీత్యా ఆ మహతత్వమైనటువంటి ఆ తత్వంబు పిండ బ్రహ్మాండములుగాను, అంటే పిండముగాను బ్రహ్మాండముగాను, అంటే పిండములనగా కనిపించే ఈ రూపనామాదులని పిండములైతే బ్రహ్మాండం అనేది కనిపించకుండా ఒకటి ఉన్నది. అంతేకాకుండా వీటికి అతీతంగా చెలించని అచలం ఒకటి ఉన్నది. కాబట్టి పూర్ణ మద్భయం అఖండ చైతన్య స్వరూపం అని చెప్పేటువంటి ఆత్మతత్వం ఒకటి ఉండి అది సృష్టి స్థితి లయమునకు కారణమై కర్తై భోక్తై ఒకటి ఉన్నది. అది సృష్టి స్థితి లయమును జరుపుతున్నది. ఈ చరాచర జగత్తును ఉత్పత్తిని చేస్తున్నది, పోషిస్తూ ఉన్నది, లయము చేస్తూ ఉన్నది. ఇదంతా కూడా బ్రహ్మమని తెలుసుకో. తర్వాత ఆ బ్రహ్మ అతీతమైనటువంటి అచల పరిపూర్ణ ఉన్నది. అది పుట్టదు గిట్టదు. మరి పుట్టే గిట్టే ఈ పిండ బ్రహ్మాండములు దానికి తెలియపడవు. అది అతీతంగా ఉన్నది, అది చలించకుండా ఉన్నది. అట్టి పరిపూర్ణ ఉన్నదని భావించి దాన్ని నువ్వు మదిలో నిలుపుకుని ఉన్నట్లయితే నీకు సుఖంగా ఉంటుంది నాయన. మరి వేదాంతులంతా కూడా ఈ పిండ బ్రహ్మాండముతో కూడిన జగత్తుని, ప్రపంచాన్ని, ఈ లోపల ఒక ఆత్మ చైతన్య శక్తి ఉన్నది, అది పరమాత్మని, అది పరబ్రహ్మమని అనేక విధాలుగా అనేక శాస్త్రాలు గ్రంథాలు రచించి చెప్పారు. మరి దాని ద్వారా ఈ జగత్తునే
క్షేత్రజ్ఞుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనేటువంటి మాటల్లో క్షేత్రము రూపనామాలతో కూడి సృష్టి స్థితి లయములను పొందుతుందని, క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలో నడిపిస్తూ తాను ఈ జనన మరణాది దుఃఖములకు అంటడని, తాను అతీతంగా ఉండడని ఒక భావన కల్పిస్తూ చెప్పిన మాట వాస్తవము. అయితే ఇదే కాకుండా నీకన్నా అతీతంగా అచల పరిపూర్ణ పరబ్రహ్మం ఉన్నది. దానిని నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు మోక్షము కలుగుతుంది. అంతేకాదు నీకు సర్వ సంశయాలు రహితం పడి నువ్వు పూర్ణ జ్ఞానివైతావు అని చెప్తూ శిష్యునికి ఆ గురుదేవుడు తెలియజేస్తున్నాడు. ఇది కందార్థుని భావము. జై సద్గురు మహారాజుకు జై.